డియర్ వ్యూవర్స్, ఈరోజు మనము ఐఐటి గురించి చెప్తున్నాం. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఎలా చేయాలి, క్లాస్ రూమ్లో ఎలా ఉండాలి, ఫిజిక్స్ ఎలా నేర్చుకోవాలి, సరౌండింగ్స్ అంటే ఏంటి, మన సరౌండింగ్స్లో ప్రెజర్ ఉంటుంది, ఫోర్స్ ఉంటుంది, వాల్యూమ్ ఉంటుంది, వీటన్నిటికీ డెఫినేషన్లు. అంటే వెన్ వీ ఎంటర్ ఎనీ స్కూల్, వాట్ వీ అబ్జర్వ్. ఏదైనా స్కూల్లో మనం ఎంటర్ అయితేనే ఏం అబ్జర్వ్ చేయాలి? ఈజ్ ఇట్ గుడ్ స్కూల్ ఆర్ యావరేజ్ స్కూల్ ఆర్ బ్యాడ్ స్కూల్? సో ఓన్లీ 3 kinds ఆఫ్ స్కూల్స్ ఆర్ దేర్. సో వాట్ వీ రిక్వైర్డ్, మనం ఎందుకోసం అక్కడికి వెళ్తున్నాము అనేది మనం ఎలా చూస్తామో, ఐఐటి కూడా, సైన్స్, ఫిజిక్స్ కూడా చాలా కష్టం. ఈ రోజుల్లో ఫిజిక్స్ అనేది ఇంకా చాలా కష్టం. రాబోయే రోజుల్లో ఫిజిక్స్ అనేది అత్యంత హార్డ్ సబ్జెక్ట్గా మారబోతుంది. అంటే ఫిజిక్స్ కరెక్ట్గా చెప్పే టీచర్స్ లేకుండా ఏదో ప్రైవేట్ స్కూళ్ళు దాదాపుగా చెప్పిస్తున్నట్టు ముందు పోతున్నారు. అందుకోసమే ఐఐటిఎన్లు అంటే ప్రాజెక్ట్ వర్క్ చేసేవాళ్ళు దాదాపుగా 0 అని చెప్పవచ్చు. అంటే మంచి ప్రాజెక్ట్ వర్క్ అసలు లేకుండా పోయినారు. ఎప్పుడైతే బేసిక్ ఫౌండేషన్ పడుతుందో ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి మేము చెప్తున్నామని కాదు, మాకున్న ఎక్స్పీరియన్స్ మీద మేము చెప్తున్నాము. స్టూడెంట్స్ కూడా వారి యొక్క బిహేవియర్స్లో చాలా మార్పులు వచ్చినాయి. ఒకప్పుడు సార్లు అంటే విపరీతమైన గౌరవభావం ఉండేది. ఈరోజు సార్లు వస్తున్నారు అంటే కూడా నెగ్లిజెన్స్, ఏదోలే వస్తున్నారు, మనం వీళ్ళకి డబ్బు పడేది, ఆ కరస్పాండెంట్కి ఇంత డబ్బు పడేస్తుంటారు ఫీజు, వాళ్ళు కూడా దే ఆర్ అబ్జర్వింగ్. సరే డబ్బు వచ్చింది కదా మనకు అన్నట్టు వాళ్ళు ఉంటారు. అంటే కేవలం డబ్బుల కోసం ఉన్నారే కానీ వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ యొక్క బాధలు అర్థం చేసుకోలేకుండా పోతున్నారు. చాలామంది ముసలి వాళ్ళు, అంటే ముఖ్యంగా 60 ఏళ్ళ టీచర్స్ కూడా స్కూళ్ళల్లో వర్క్ చేయడం జరుగుతుంది. వారి యొక్క విధానంలో రెస్పెక్ట్ అనేది లేకుండా పోతా ఉంది. ఏదో పిల్లలు కూడా వాళ్ళ యొక్క వే ఆఫ్ అటెన్షన్ బాగలేదు. ముఖ్యంగా ఈ గత 10 సంవత్సరాల నుంచి ఈ రకరకాల పథకాలు, రకరకాల ఫ్రీ అనౌన్స్మెంట్లు రావడం వల్ల పిల్లలు రకరకాల వ్యసనాలకు అలవాటు పడినారు. సో ఇవన్నీ నశించినప్పుడు సబ్జెక్టు పరంగా ఏమి చెప్పినా బాగా అర్థమవుతుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా విలువ, వాళ్ళ పేరెంట్స్ టీచర్లకు విలువ ఇయ్యనాడు అని పేరెంట్స్కి ఏం విలువ ఇస్తారు? పిల్లవాడు టీచర్స్కి విలువ ఇయ్యనప్పుడు వాడి పిల్లలకు, వాడి తల్లిదండ్రులకు వాడేం విలువ ఇస్తాడు? అంటే వాడి తల్లిదండ్రులకు విలువ ఇవ్వకపోతే వాడు ఎప్పుడైనా సమాజంలో రౌడీగానో, దుర్మార్గుడుగానో, దొంగగానో, ఖైదీగానో మారుతాడు. మారినప్పుడు వాడేమంటాడు? మా స్కూల్లో టీచర్స్ వల్ల మేము ఇట్లయినా అంటాడు. దుర్మార్గపు ఉండకూడదు. వాని యొక్క కల్చర్ బాగలేదు. దానికి టీచర్ ఏం చేస్తారు? టీచర్లకు వాళ్ళ యొక్క పిల్లల ప్రవర్తనకు సంబంధం లేదు. వాళ్ళు ఎవరికో పుట్టింటారు, వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటారో వాళ్ళ అలవాట్లు, ఆ సరౌండింగ్స్. అంత మాస్ ఏరియా ఉందనుకోండి, పాడు తెలియదు, ఆ సరౌండింగ్స్ సంబంధించి ఉంటారు. కాబట్టి రేపటి నుండి మనము మంచి సబ్జెక్ట్స్ని డీల్ చేసుకుంటూ పోతాం. థ్యాంక్ యూ.